హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్ పోలవరపు. నేను అపోలో హాస్పిటల్స్లో సీనియర్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సాధారణంగా మా దగ్గరికి ఇంకా వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే, నాకు బెల్లీ ఫ్యాట్ బాగా ఉంది, ఏం చేయాలి, ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా తగ్గించాలి, దీనికి తగ్గించకపోతే నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చాలామంది వస్తారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరికి ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కోసము ఎండోస్కోపీ ద్వారా ఒక బెలూన్స్ వేస్తాం అనమాట. సో బెలూన్ ప్రొసీజర్స్ కోసం కూడా వస్తారు, పొట్ట బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి. ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది? సాధారణంగా మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా మన బాడీలో ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. సో మనం ఎన్ని క్యాలరీస్ తింటామో అన్ని క్యాలరీస్ మనం కరిగిస్తాం. ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పి మనము ఎక్కువ క్యాలరీస్ చేరుకుంటాం మొదలెడతామో అప్పుడే ఫ్యాట్ చేరుకుంటుంది. సాధారణంగా ఫ్యాట్ అబ్బాయిలకి అమ్మాయిలకి వేరే వేరేగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో అబ్బాయిలకి జనరల్గా పొట్ట ఎక్కువ రావటము ప్లస్ కాళ్ళ దగ్గరికి ఎక్కువ రావటము ఉంటుందన్నమాట. సో అదే మనము ఫీమేల్ అయితే కనుక, లేడీస్లో అయితే కనుక సైడ్స్కి ఎక్కువ రావటము, లవ్ హ్యాండిల్స్ లాగా ఎక్కువ రావటము, అలాగే బ్యాక్ బటక్ మీద ఎక్కువ రావటము, ఇలాంటివి చాలా ఎక్కువ చూస్తుంటాము. సో ఇన్ఫ్యాక్ట్ మనము ఒక ఫ్రూట్ విధంగా చెప్పాలంటే కనుక, అమ్మాయిలకేమో పియర్ అనేది ఒక ఫ్రూట్, ఆ పియర్ షేప్డ్ ఫ్యాట్ చేరుకుంటుంది. అలాగే అబ్బాయిలకి అయితే కనుక ఒక యాపిల్ షేప్లో చేరుకుంటుంది అనమాట. సో అంటే ఇట్లా పాట్ బెల్లీ లాగా వస్తుంది అనమాట. సో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అది మీకు. సో అలా రకరకాల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట అబ్బాయిలకి అమ్మాయిలకి. అది హార్మోన్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఆర్ బాడీ హ్యాబిటస్ వలన అవ్వచ్చు, దేని వలన కానీ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనకి వేరే చోట బాడీలో ఎక్కడ మనకి ఫ్యాట్ చేరుకున్నా అది లెస్ పాయిజనస్ ఫ్యాట్ అని చెప్పొచ్చు. పొట్టలో చేరుకున్న ఫ్యాట్ ఏంటంటే దాన్ని విసరల్ ఫ్యాట్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఈ విసరల్ ఫ్యాట్ ఏంటంటే అది బ్యాడ్ ఫ్యాట్ అని కూడా చెప్పొచ్చు. దాంట్లో హై రిస్క్ ఫ్యాట్ కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఫ్యాట్ మనకి లివర్లోకి ఈజీగా చేరుకొని లివర్లో ఫ్యాటీ లివర్ కాజ్ చేయటము, లివర్ సిరోసిస్ కారణానికి దారి తీయటము, ఆర్ లివర్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఈ బ్లడ్ వెసల్స్లో కూడా ఈ బ్యాడ్ ఫ్యాట్ అనేది మీకు వినుంటారు, ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ అని వినుంటారు. సో ఇలాంటి ఫ్యాట్ బ్లడ్ వెసల్స్లో కూడా చేరుకొని హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ చాలా స్టడీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటుందని. వేరే చోట సో చేతుల దగ్గర చేరుకున్న, చెస్ట్ మీద చేరుకున్న, ఇంకెక్కడన్నా కాళ్ళ దగ్గర చేరుకున్న ఫ్యాట్ కంటే ఎక్కువ బెల్లీలో ఫ్యాట్ అనమాట. సో బెల్లీ ఫ్యాట్ రిప్రజెంట్స్ వాళ్ళకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ అదర్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి అన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడు చూసినా కానీ, ఎక్కడ మనం మెజర్మెంట్స్ చేసినా కానీ వేస్ట్ మెజర్మెంట్ చూస్తాం. అంటే హిప్ దగ్గర ఎంత ఫ్యాట్ ఉందని చూస్తాం. ఎందుకు అక్కడే చూస్తాము? ఎందుకంటే అంత రిస్క్ అక్కడ ఎక్కువ ఉంటే కనుక రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది మనకి బాడీకి అండ్ బ్రెయిన్కి అటాక్స్ రావటము, లివర్కి అటాక్ వచ్చే లివర్ సిరోసిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ మనం బెల్లీ ఫ్యాట్, పర్టికులర్లీ ఇండియన్ పాపులేషన్కి బెల్లీ ఫ్యాట్ చాలా ఎక్కువ చేరుకుంటుంది. మీరు చూసుంటే కనుక వెస్టర్న్ పాపులేషన్ కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ చేరుకోదు. వేరే ఏరియాస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, చేతులకి అట్లా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కానీ పొట్ట దగ్గర ఎక్కువ ఉండదు. మన ఇండియన్ పాపులేషన్కి జెనెటిక్ పరంగా మనకి పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ చేరుకుంటుంది. అందుకనే ఇండియన్స్కి హార్ట్ అటాక్ రిస్కులు కంపేర్ టు అదర్ పాపులేషన్కి చాలా ఎక్కువ మన ఇండియన్స్కి, హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ. సో మరి ఇది బెల్లీ ఫ్యాట్ గురించి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ప్లస్ దీనివల్ల రిస్కులు ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఎలా తగ్గించాలి దీని ఫ్యాట్ అనేది. సో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా చాలా కష్టంగా తగ్గుతుంది. అది వేరే చోట్ల ఉన్న ఫ్యాట్ ఈజీగా కరుగుతుంది కానీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కరిగించడం చాలా కష్టం. ఐఎమ్ షూర్ చాలామంది ట్రై చేస్తుంటారు. ఏంట్రా అన్ని చోట్ల తగ్గిపోతుంది కానీ ఇది ఒక్కటి తగ్గదు ఏంట్రా, పొట్ట ఒకటే కనిపిస్తుంది ఏంట్రా, నేను సన్నబడిపోతున్నాను, నాకు మజిల్ పోతుంది కానీ నాకు పొట్ట తగ్గట్లేదు అని చాలామంది వస్తారు మా దగ్గరికి. అది కరిగించడం ఫ్యాట్ చాలా కష్టము. ఫస్ట్ చేరుకునే ఫ్యాట్ మన కొవ్వు చేరుకున్న స్టార్ట్ అయినప్పుడు పొట్టలో ఫ్యాట్ అనమాట. అది అన్నిటికంటే లాస్ట్ పోయే ఫ్యాట్ కూడా మన పొట్ట దగ్గర ఫ్యాట్ అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ కరగాలి అంటే మిగతా బాడీ అంతా కరిగిన తర్వాత అప్పుడు మెల్లిగా మన పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ మెల్లిమెల్లిగా కరుగుతుంది అనమాట. దానికి కంపల్సరీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కాకుండా, అంటే యాబ్స్ బిల్డింగ్ అట్లాంటి ఎక్సర్సైజ్ కాదని చెప్పేది, అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అండ్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాము. సో ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మనకి బాడీలో లాక్టిక్ ఎసిడోసిస్ అంటే లాక్టేట్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం ఎక్సర్సైజ్ కనుక పరంగా పాటిస్తే కనుక అప్పుడు ఈ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ అనేది కరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే
మనము తినే ఫుడ్ మనం జాగ్రత్తగా గమనించడమే కాకుండా ఎక్సర్సైజ్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజులు చేస్తే మనకి తగ్గుతుందని తెలుసుకొని దాన్ని బట్టి మనము జాగ్రత్తలు పాటించాలి. సింపుల్ లాజిక్, మన ఇన్పుట్ అవుట్పుట్, మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎంత అవుట్పుట్ చేస్తున్నాము, ఎంత మనకి స్టోర్ అయిపోతుంది, ఎలా స్టోర్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్. అది కనుక తెలుసుకుంటే కనుక మనకి బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అదే కాకుండా చాలాసార్లు ఏం చేస్తారంటే రాత్రిపూట తినేసేసి వెంటనే పడుకుంటాం, తిన్న వెంటనే నిద్రపోవటము, 9 o'clock తినంగానే 10 o'clock మంచం ఎక్కేయటం, పొద్దునంతా కష్టపడ్డాం రా బాబు, ఏమీ తినలేదు పొద్దునుంచి, కొంచెమే తిన్నాము, రాత్రి అయ్యేసరికి కొంచెం మంచిగా ప్రశాంతంగా తిందామని దండిగా తిని మంచిగా హై క్యాలరీ ఫుడ్ తినేసేసి వెళ్ళి చక్కగా పడుకుంటాం. అదే టైం అలా ఆ లేట్ నైట్ ఫుడ్ ఆర్ స్నాకింగ్ చేయటం తోటి ఆర్ లేట్ నైట్ స్వీట్స్ తింటాం, అట్లాంటివి చేసిన వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ చాలా ఈజీగా చేరుకుంటుంది. సో అది మనం చాలా జాగ్రత్తలు గమనించాలి. అది ఎప్పుడు కూడా ఫుడ్ ఎలా తినాలంటే స్మాల్ ఫ్రీక్వెంట్గా తినాలి, అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అండ్ ఆ క్వాంటిటీలో కూడా కొంచెం తీసుకోవాలి, ప్లస్ హెల్దీ ఐటమ్స్ ఉండాలన్నమాట. ఒకేసారి హెవీగా తినేసిస్తే కనుక ఏంటంటే మనకి ఆ ఫ్యాట్ అంతా చేరుకుంటుంది. ఇప్పుడు మనకి ఏం తినలేదనుకోండి, మన బాడీకి ఒక బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఒక లెవెల్కి మెయింటైన్ అవుతుంటుంది అనమాట. సో మనం తిన్నప్పుడు ఏమిటంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ అనేది బాగా తగ్గిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం కనుక ఎక్సెస్గా ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అదంతా వెళ్ళి ఫ్యాట్ లాగా చేరుకుంటుంది. అరే నాకు బేసల్ మెటబాలిక్ రేట్ ఇన్నే క్యాలరీస్ కావాలి, ఇంత ఎక్సెస్ క్యాలరీస్ వస్తున్నాయి మనకి అని చెప్పి అన్నీ స్టోర్ అయిపోయి దాంతో మనకి ఫ్యాట్ చేరుకుంటుంది అనమాట. సో మీరు చాలా జాగ్రత్తలు గమనించాల్సింది ఏంటంటే హెల్తీగా తినాలి, టైంకి తినాలి, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి, మీరు తినే ఫుడ్ గమనించాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ తినే వెంటనే పడుకోకూడదు. అండ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. లేకపోతే కనుక బెల్లీ ఫ్యాట్ చేరుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్న రిస్కులు చాలా పెరుగుతాయి. హోప్ ఈ వీడియో తోటి మీకు బెల్లీ ఫ్యాట్ గురించి అర్థమై ఉంటుంది అండ్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నాను.